జై హింద్ దోస్తో. అయితే ఈరోజు ఏంటంటే మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అంతేకాకుండా ఈ వీడియోలో మనము ఈ రన్నింగ్ టైంలో అంటే 5 KM కానీ అమ్మాయిలకి 1.6 KM కానీ సో మేజర్గా వచ్చే ఇష్యూ ఏంది అంటే ఈ రన్నింగ్ ఏ టైంలో ఉంటుంది, సో అది ఒక అంశం గురించి అయితే ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఆ తర్వాత మనం 5 KM కానీ 1.6 KM కానీ సో ఆన్సర్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మనం వీడియోలు చేసుకుందాం. బట్ ఈరోజు ఏంటంటే ఒక టాపిక్ గురించి తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆన్సర్ కీ గురించి అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది కదా, అంటే మేము లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాము సో అయినప్పటికీ ఓపెన్ కావట్లేదు అన్న అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. సో అయితే ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక ఆన్సర్ షీట్ ఇవ్వాలి అంటే మొత్తం ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. యాక్చువల్గా మనకి ఈ తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్లో మాత్రము మనకి 7 వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. బట్ రిమైనింగ్ స్టేట్లో మాత్రము 12 వరకు ఉన్నాయి. కాబట్టి 12 వరకు అయితే మనము ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిన తర్వాత మనకైతే రిలీజ్ చేస్తాడు కదా. సో 12 కూడా అయిపోయింది. సో కాబట్టి మనకైతే కీ రిలీజ్ చేయవచ్చు. సో అయితే ఏంటంటే కీ రిలీజ్ చేస్తే మనకి ఇలా ఒక నోటీస్ అయితే ఇస్తాడు. ఆ నోటీస్లో ఏంటంటే ఈ కీ అయితే మనకి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మీకు సైట్లో ఉంటుంది. సో ఆ రోజులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఉండదని చెప్పేసి కింద ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనము లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్పుడు మనము ఓపెన్ చేస్తేనే మనకి కీ వస్తుంది. అంతేగాని ఇదంతా ఏం లేదు, డైరెక్ట్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఎక్కడ కూడా మనం ఆఫిషియల్గా రాకముందే ఎంటర్ చేసేసి కీ ఓపెన్ అవుతలే అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో చాలామంది ఎన్నో వీడియోలు చేస్తారు చూస్తున్నాను నేను. ఒక్కొక్కరైతే ఒకే ఆన్సర్ కీ మీదనే 5 నుంచి 10 వీడియోలు చేస్తున్నారు. సో వాళ్ళకి చేసే వాళ్ళు ఎన్నని చేస్తారు. సో మనం అవన్నీ పట్టించుకోవద్దు. సో కాబట్టి ఒక ఆన్సర్కి రావాలంటే ఇవన్నీ పేజ్ చేసుకుని అయితే ఇస్తాడు. సో మరి ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ఆన్సర్కి ఇవ్వాలంటే దానిపైన కొంచెం స్టడీ అయితే ఉంటుంది కదా. సో ఎందుకంటే ఆన్సర్ కీలో అన్ని క్వశ్చన్స్ ఏమైనా కరెక్టే ఉన్నాయా, సో దాని మీద ఏమన్నా రిజల్ట్ అంటే కీ ఇవ్వడంలో ఏమన్నా కొంచెము డిస్టర్బెన్స్ ఇవ్వడంలో కొంచెం ఏమైనా సో ఆన్సర్ కీ ఇవ్వడంలో ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇంకొంచెం లేట్గా రావచ్చు. సో అయితే మా అప్పుడు కొంచెం లేట్గానే అయిందండి, 15 డేస్ రకం మాకు ఆన్సర్కి వచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా జరిగిన ఈ సిపిఓ ఎగ్జామ్ కానీ CHSL కానీ అంటే రీసెంట్గా జరిగినటువంటి వాటిని బేస్ చేసుకుంటే ఏంటంటే ఆన్సర్కి మనకి వితిన్ 1 వీక్ లోపైతే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేనేమన్నా అంటే సో వితిన్ 1 వీక్ లోపైతే ఆన్సర్కి వస్తుంది అని నేను కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 12కి అయిపోయింది కాబట్టి ఈ 12 నుంచి అయితే మనం ఒక 1 వీక్ లోపు అయితే ఆన్సర్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్పలేము, SSC ఏంటంటే చాలా ఫాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ వీడియో చూస్తుండే టైంలో కూడా రావచ్చు. సో కాబట్టి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, సో చెప్పలేము. సో 1 వీక్ అయితే వెయిట్ చేద్దాము. సో మీరు తొందర కావాలంటే వాడు తొందర ఇవ్వడు, సో లేట్ కావాలంటే వాడు లేట్ చేయడు. సో కాబట్టి వాడు ఇచ్చిన ప్రాసెస్లో మనమైతే ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి మనకి ఒక ఆన్సర్కి రావాలంటే సో ఇలా మెన్షన్ చేస్తారని చెప్పేసి దీన్ని చూపించినాం కదా. సో దాని కింద లింక్ ఇస్తాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మాత్రమే మనకి ఆన్సర్కి ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనము ఏమేమి కరెక్ట్ పెట్టినామో సో నువ్వు పెట్టిన కరెక్ట్ ఏంది, అక్కడ ఆన్సర్ ఏంది అక్కడ చూపెడుతుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే ఈ క్వశ్చన్కి మార్క్స్ యాడ్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే వాడు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆన్సర్కి గురించి ఉన్నటువంటి డౌట్. ఇక 5 KM గురించి అంటే 1.6 KM గురించి ఈ రెండింటి గురించి మెయిన్గా ఒక డౌట్ ఏంటంటే సో ఈ మార్నింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు చాలామంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి రావచ్చు. అంటే మార్నింగ్ కొంతమందికి బ్రీత్ కంట్రోల్ అవుతుంది, సో ఆఫ్టర్నూన్ కొంతమందికి అవుతుంది. సో ఇట్లా సో దాన్ని బేస్ చేసుకొని కొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే సో అన్న మనకి ఈ 5 KM కానీ 1.6 KM కానీ ఏ టైంలో కండక్ట్ చేస్తాడని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ కొంతమందికి బ్రీత్ కంట్రోల్ కాదు. సో ఏంటంటే పొద్దున పొగ మంచి వల్లనో సో సంథింగ్ కొన్ని రీజన్ వల్ల వాళ్ళకి బ్రీత్ అనేటువంటి కంట్రోల్ కాదు. సో మరి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు అంతా మార్నింగ్ కండక్ట్ చేస్తాడంటే సో నేను ఒక 2 minutes దీని గురించి చెప్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందని. సో ఆ తర్వాత డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ సో మనమైతే PET PFT రోజు ఏంటంటే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ పట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత సో మనకి తమ్ము తీసుకొని ఫోటో స్టిక్ చేసి ఆ తర్వాత మనకైతే చెస్ట్ నెంబర్ ఇస్తాడు. చెస్ట్ నెంబర్ ఇచ్చేసి ఆ తర్వాత రోడ్ పైకి పిలుస్తాడు. సో రోడ్డు పైన వెళ్ళిన తర్వాత అప్పుడేం చేస్తాడంటే రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు కదా. సో అది ఏ టైం పడుతుంది అంటే నీకు ఈ తమ్ తీసుకొని చెస్ట్ నెంబర్ ఇచ్చేసరికి మనకి 9 to 10 అయితే టైం పడుతుంది. సో 10:30, 11 కూడా పట్టచ్చు. సో కాబట్టి ఆఫ్టర్ 10 తర్వాతనే మనకైతే ఈ రన్నింగ్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ 10 తర్వాత సో మన అదృష్టము ఒక రోజు అయితే మనకి వెదర్ అనుకూలించవచ్చు, వెదర్ చాలా అనుకూలించకపోవచ్చు. సో సమ్మర్లో ఉంటుంది కాబట్టి ఎండ చాలా ఉండొచ్చు తీవ్రతగా. సో కాబట్టి మీరు ఎవరైతే మార్నింగ్ బ్రీత్ కంట్రోల్ అవుతలేదని చెప్పేసి బాధపడతారో సో వాళ్ళకి మనకి డే టైంలో అంటే సన్లైట్ ఉన్న టైంలోనే మనకైతే ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఈ టైంని బేస్ చేసుకుని అంటే 9 తర్వాత కానీ 10 తర్వాత కానీ సో ఈ టైంలో మనకి రన్నింగ్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మీరు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే ఏదైతే మనకి 5 KM కానీ అబ్బాయిలకి సో అమ్మాయిలకి 1.6 KM కానీ సో ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో దాన్ని మనకి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మా అప్పుడు ఏంటంటే ఒకేసారి 100-150 మెంబర్స్ని అయితే వదలడం జరిగింది. అంటే బ్యాచ్కి వచ్చిన అందరినీ అంటే ఆ రోజు ప్రజెంట్ అయిన మంది అంటే ఆబ్సెంట్ కూడా చాలామంది అవుతారు కదా, సో ప్రజెంట్ అయిన మందిని అందరికీ ఒకేసారి పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్కి ఏంటంటే సో ఇలా స్లాట్స్గా డివైడ్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇదైతే వెళ్ళిపోతుంది. అయితే ఈ రన్నింగ్లో ఏంటంటే మెయిన్గా మీకు బ్రీత్ కంట్రోల్ కొంతమంది కాదు. సో దానికి కారణము డిఎన్ఎస్ ఏమన్నా మీకు ఉందా అని చెక్ చేసుకోండి. సో డిఎన్ఎస్ అంటే ఏంటని కూడా చాలామందికి ఉన్న డౌట్. సో డిఎన్ఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు నైట్ కొంతమందికి ఏంటంటే పడుకుంటే ఈ బ్రీత్ అనేటువంటిది కంట్రోల్ కాదు, సో గురక వస్తుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ముక్కులో కోస్ పెరగడం అంటాం. సో అలా కోస్ పెరగడం వల్ల ఏంటంటే మనకి బ్రీత్ అనేటువంటిది కంట్రోల్ కాకపోవడం కానీ, సో ఈ శ్వాస సరిగా ఉండకపోవడం కానీ, సో రన్నింగ్లో ఇబ్బంది కావచ్చు. సో కాబట్టి దాని గురించి అయితే మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సో డిఎన్ఎస్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. సో అలా ప్రాబ్లం ఉంటే అసలు వాళ్ళు ఏంటంటే సర్జరీ ఇస్తారు. సో సర్జరీ అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ ఐ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చేసుకోవాలా లేదంటే పీఈటీ పిఎఫ్టీ అయిపోయిన తర్వాత చేసుకోవాలని అడుగుతున్నారు. అంతేకాకుండా మనకి ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్కి ఎంత టైం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో అంటే ఆ టైంలో మేము ఏమైనా సర్జరీ చేసుకోవచ్చండి. సో దీని గురించి నేను మెడికల్ గురించి వీడియో చేయమని కొంతమంది అడిగారు కదా, స్పెషల్గా చేస్తాను దీని గురించి. అంటే టాటోస్ ఎలిజిబుల్ ఉంటుంది, ఐసైట్ ఏ విధంగా, సో కలర్ బ్లైండ్నెస్ ఎలా, సో వీటన్నిటి గురించి ప్రైవేట్ పార్ట్స్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ లేజర్ ట్రీట్మెంట్ గురించి వచ్చినట్లయితే ఏంటంటే సో ఫస్ట్ నువ్వు లేజర్ చేయించుకున్నావు అనుకో, నువ్వు రన్నింగ్లో ఏంటంటే లేజర్ అంటే ఈ కంటికి నర్వ్స్ ఉంటాయి కదా, అంటే నరాలు మనకి బ్రెయిన్కి మొత్తము లింక్ అయి ఉంటుంది. సో కాబట్టి నువ్వు రన్నింగ్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. సో కాబట్టి ఇబ్బంది అవ్వచ్చు, దాని తర్వాత తీసుకోండి. మరీ ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోండి, తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవద్దు. సో ఎందుకంటే లేజర్ చేసుకున్నావా చేసుకోలేదని కొంతమంది అడుగుతారు. ఎందుకంటే మనకు అక్కడ పడ్డ డాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది నువ్వు డైరెక్ట్ చేసుకున్నావా అని అడుగుతారు. సో చేసుకున్నాను అప్పుడు కూడా చెప్పచ్చు, చేసుకోలేదంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో లేజర్ ట్రీట్మెంట్ అనేటువంటి కొన్ని ఎలిజిబుల్ ఉంటుంది, కొన్ని ఎలిజిబుల్ ఉండదు. సో కాబట్టి దాని మీద అయితే బేస్ చేసుకోండి. ఎవరికైతే మరీ ఎక్కువ సైట్ ఉందంటే వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. సో ఇక టాటోస్ గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. సో ఈ లేజర్ ఏంటంటే పీఈటీ మనకి రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ కూడా టైం ఉంటుంది. సో మినిమం మనకి 45 to 1 month అయితే 1 month to 45 days అయితే టైం ఉంటుంది. సో ఆ టైంలో మీకు పాసిబుల్ అవుతుంది అంటే సో అవ్వచ్చు, లేకుంటే సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోండి. చిన్నగా మరీ నార్మల్ ఉన్న వాళ్ళు మాత్రము అవసరం లేదు. ఎందుకంటే 6/6 ఉండాలని చెప్తారు. 6/6 అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఈ ట్రైనింగ్లో కానీ డ్యూటీలో కానీ వెపన్ ఇస్తారు. వెపన్ పట్టుకుని ఏంటంటే మనం షూట్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ ఐని క్లోజ్ చేస్తాము, రైట్ ఐ తోటి చూస్తాము. సో రైట్ హ్యాండ్ వాళ్ళు. సో అలా చూసినప్పుడు ఏంటంటే నీకు రైట్ హ్యాండ్ అనేటువంటిది ఫోకస్ ఎక్కువ ఉండాలి. సో అది 6/6 ఉండాలి. సో నువ్వు లెఫ్ట్ది 6/7 ఉన్నా అంటే తక్కువ ఉన్నాయి ఏం కాదు, అంటే సైట్ ఉన్నా ఏం కాదు, బట్ నీకు రైట్ మాత్రం మెయిన్గా ఉండాలి. సో నీది ఏదైతే రైట్ హ్యాండ్ అవుతుందో రైట్ హ్యాండ్ అయితే రైట్ ఐ కానీ, సో లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ ఐ కానీ, సో అది క్లారిటీ ఉండాలి. సో మిగతాది ఇంకొకటి ఏంటంటే నీకు సైట్ ఎక్కువ ఉన్నా ఏం కాదు, దానికైతే ఎక్స్క్యూజ్ ఇస్తాడు. సో కాబట్టి మెయిన్గా మనకైతే ఏదైతే నీది ఫోకస్డో అదైతే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది అయితే మనకి మెయిన్గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెడికల్ గురించి మనం ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేసుకుందాము. సో ఆ తర్వాత ఏంటంటే ఈ 5km 1.6km గురించి కూడా తెలుసుకుందాం ఆన్సర్కి వచ్చిన తర్వాత. సో ఆన్సర్కి ఎప్పుడు అంటే సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 1 week, అంటే ఎగ్జామ్ 12 అయిపోయింది కదా, 12 నుంచి ఒక 1 week లోపు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాము. సో మీరు ఇంకా ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తారు, నేను చెప్పినా కదా ఆల్రెడీ. ఒక SSC GD కీ అని చెప్పేసి 10 వీడియోలు చేశారేమో. సో ఇక మీకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. సో అది వచ్చేది ఎప్పుడో వచ్చేస్తుంది, దాని మీద మీరు అంతా రీసెర్చ్ చేయకండి. సో చెప్పినాం కదా, సో మన ప్రాసెస్లో మనం వెళ్తూ ముందుకెళ్ళాలి. సో వాడి ప్రాసెస్లో వాడుంటాడు. సో వాడు ఏం లేకుంటే ఏమో అడ్డంకు లేకుంటే వాడు తొందరనే ఇస్తాడు కీ. సో కీలో ఏమన్నా మార్పులు ఉంటే గిట్ట వాడు అప్పుడు కొంచెం దాన్ని అనాలిసిస్ చేసి అప్పుడు కీ ఇస్తాడు. సో కీ ఎప్పుడన్నా రావచ్చు. సో మనమైతే అన్నిటికైతే రెడీ ఉండాలి. అయితే ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ మా క్యాంప్లో అంటే మా హెడ్ క్వార్టర్లో సో ఈ CPO ఉంది కదా, అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే ఇప్పుడు ఏదైతే మనము కానిస్టేబుల్గా చేస్తున్నామో CSF కానీ ITBP కానీ మనకి BSF కానీ, సో వీళ్ళు కానిస్టేబుల్ ఎట్లనో CPO నుంచి SIగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో దానికైతే మొన్న లాస్ట్ రిక్రూట్మెంట్కి ఇప్పుడు మెడికల్ జరుగుతుంది. అంటే అప్పుడు ఈవెంట్స్ మేమే కండక్ట్ చేసినాం. 1.6km కండక్ట్ చేసి ఆ తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ మేమే కండక్ట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మెడికల్ జరుగుతుంది. సో ముందు వస్తే వాళ్ళకి మేము కండక్ట్ చేసే వాళ్ళం కావచ్చు. సో నేను ఇప్పుడు చిట్టు నుంచి అంటే లీవ్ నుంచి వచ్చినాము. సో అయితే ఆ ప్రాసెస్లో ఉంది మనకి CPO. సో అది మెడికల్ ప్రాసెస్లో ఉండగానే ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అదే SSC GD కూడా అంతే, ఇప్పుడు ఇది ప్రాసెస్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీరు మెడికల్కి రాక వెళ్తారు, అంటే ఈవెంట్స్ అయిపోయి మెడికల్కి వెళ్తారు. సో ఆ టైంలో మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీ ప్రిపరేషన్ అయితే ఆపకండి. సో ఈ నోటిఫికేషన్లో ఎన్నెన్ని మార్క్స్ రాని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ నోటిఫికేషన్లో మీకు మీరు అనుకున్న జాబ్ రాలేదనుకో, చిన్నది ఏదైనా వచ్చిందనుకో,
అంటే బెటర్ జాబ్ రాలేదనుకో, సో మళ్ళీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి మీరు ఇంకో జాబ్కి అయితే ఈజీగా వెళ్ళచ్చు. అంటే ఇంకో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆ నోటిఫికేషన్లో ఏంటి, నువ్వు అనుకునే సిఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ, ఎన్ఐఏ ఏదైతే అది సో బెటర్గానే అయితే చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఒక నోటిఫికేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్, దాంతోపాటు ఆర్పిఎఫ్ ఉంది. ఆర్పిఎఫ్ గురించి కూడా మనం క్లాసెస్ చేసుకుందాం అన్నాం కదా. సో అయితే ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలా ఆలోచిస్తారేమో అని చెప్పేసి నేను ఆగినాను. సో అది April 15 నుంచేమో మనకి అప్లికేషన్ స్టార్ట్ కదా. సో ఆ తర్వాతనే చేసుకోవడం జరుగుతుంది. లేదంటే ఇప్పటి నుంచైనా చేసుకుందాం. బట్ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. సో ఇది అయితే ఈరోజు వీడియో. సో మనకి సమ్మర్ వచ్చింది కదా. సో సమ్మర్లో మనం అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ సమ్మర్లో ఏంటంటే మనము నైట్ అంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే మనము అంటే మన స్టేట్ క్యాపిటల్లో హైదరాబాద్లో సిటీ ఏ విధంగా అయితే మనకి అద్భుతాలు నైట్ కనబడతాయో, మా దగ్గర కూడా సేమ్ ఈ న్యూఢిల్లీ కానీ, సో ఈ యూపీ అంటే ఎన్సీఆర్ అంటాం, నేషనల్ క్యాపిటల్ రీజన్, యూపీ ఉత్తరప్రదేశ్ నోయిడా సైడ్. సో ఇక్కడ ఏంటంటే పైకి ఎక్కి చూస్తే ఈ అందాలు అయితే ఈ నైట్ చల్లటి గాలికి సో ఎక్సలెంట్గా కనబడతాయి ఈ వ్యూస్. సో నాకైతే ఈ టైం అయితే చాలా ఇష్టము. ఎందుకంటే నైట్ సి షిఫ్ట్ డ్యూటీ అంటే బి షిఫ్ట్ పడితే మాత్రం చేయలేం, కానీ సి షిఫ్ట్ అంటే నార్మల్ ఏ షిఫ్ట్ కానీ సి షిఫ్ట్ కానీ పడితే నేను ఈ ఈవినింగ్ టైంలో మాత్రం ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. సో నైట్ ఒక్కసారి పైకి ఎక్కి ఆ చల్లటి గాలికి సో మన చుట్టూ అన్ని లైట్స్ ఎక్సలెంట్ కనబడుతుంది. సో ఆ అనుభూతిని అయితే డైలీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. సో ఇది అయితే ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకా మీకు ఏం వీడియో కావాలైనా కానీ నాకైతే కమెంట్ పెట్టండి. సో మీ కమెంట్ని బేస్ చేసుకుని నేను వీడియో ట్రై చేస్తాను. సో అది మీకు నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ కానీ, సో ఆర్పిఎఫ్ స్టడీ ప్లాన్ కానీ, సో సిపిఓ స్టడీ ప్లాన్స్ కానీ, ఎందుకంటే సిపిఓకి నేను ప్రిపేర్ అవుతుంటే మీరు ప్రిపేర్, ఆర్పిఎఫ్ ఎస్ఐకి నేను ప్రిపేర్ అవుతుంటే మీరు సో ఇలా కలిసికట్టుగా మనం అయితే ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి కానీ, ఇంకా మీకు ఎస్ఎస్సి జీడీ రన్నింగ్లో ఉన్నదానికి అంటే ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి అయినా కానీ, అంటే ఏదైతే మెడికల్ కానీ, రన్నింగ్ కానీ, సో ఏ డౌట్ ఉన్నా కానీ నాకైతే కమెంట్ చేయండి. వాటి గురించి అయితే వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.